చాలామంది ల్యాప్టాప్ కొనేటప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే ఒక బ్రాండ్ నేమ్ చూసి ల్యాప్టాప్ కొంటారు. లేకపోతే i5 i7 i9 ఉందంటే ఇది ఒక మంచి ప్రాసెసరు అని చెప్పేసి బ్లైండ్గా ల్యాప్టాప్ కొనేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ల్యాప్టాప్ వాడుతున్నప్పుడు హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తారు. వాళ్ళు పెట్టిన మనీ అన్నీ వేస్ట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ నచ్చకుండా ఆ ల్యాప్టాప్ రీసేలింగ్ చేద్దామన్నా కానీ సెకండ్ లైన్లో ల్యాప్టాప్స్ అమ్మడం చాలా కష్టం. ఒకవేళ అది అమ్ముడు పోయినా కానీ మనం పెట్టిన హాఫ్ మనీ కూడా మనకు రిటర్న్ అయితే రావు. సో ల్యాప్టాప్ కొన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఒకసారి ల్యాప్టాప్ కొన్న తర్వాత మినిమం 6-7 ఇయర్స్ అయితే వాడుతూ ఉంటాం. మొబైల్స్ లాగా 1 ఇయర్ 2 ఇయర్స్కి చేంజ్ చేయం కదా ల్యాప్టాప్ అయితే. సో ల్యాప్టాప్ కొనేటప్పుడు మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు స్టూడెంట్స్ ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళైతే ఎలాంటి ల్యాప్టాప్ కొనాలి, గేమ్స్ ఆడే వాళ్ళైతే ఎలాంటి ల్యాప్టాప్ కొనాలి, మీరు వీడియో ఎడిటింగ్ కానీ ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళైతే ఎలాంటి ల్యాప్టాప్ కొనాలి అనే విషయాల గురించి నేను ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. మీకు ఒక కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది ఎలాంటి ల్యాప్టాప్ తీసుకోవాలో. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు కంప్లీట్గా నేను డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీకు కూడా ఒక మంచి ఐడియా అయితే వస్తుంది. మీరు ల్యాప్టాప్ కొనే ముందు ఫస్ట్ మీరు ఫిక్స్ కావాల్సిన విషయం ఏంటంటే మీరు ల్యాప్టాప్ని ఎందుకు యూజ్ చేయాలనుకుంటున్నారు. ఆఫీస్ వర్క్ పర్పస్ కోసమా, లేకపోతే ఏదైనా గేమింగ్ ఆడడానికి కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, ప్రోగ్రామింగ్ కోసమా. ప్రతి సెగ్మెంట్ కోసం డిఫరెంట్ ల్యాప్టాప్లు తయారు చేస్తారు. సో మీరు ఆఫీస్ వర్క్ కోసం తయారు చేసిన ల్యాప్టాప్ని కొనేసి అందులో వీడియో ఎడిటింగ్ కానీ, గేమింగ్, ప్రోగ్రామింగ్ చేద్దామనంటే అది మీకు హ్యాంగ్ అవుతూ ఉంటుంది. మీకు పర్ఫార్మెన్స్ అంత మంచిగా రాదు. సో మీరు ఫిక్స్ కావాలి. మీరు ఆ ల్యాప్టాప్ని ఎందుకు యూజ్ చేయాలనుకుంటున్నారు. ఇది ఫిక్స్ అయిపోయిన తర్వాత మనం మెయిన్గా చెక్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ అనేది మన ల్యాప్టాప్కి ఒక బ్రెయిన్ లాగా పనిచేస్తుంది. సో ప్రాసెసర్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలి. సో ఈ ల్యాప్టాప్ ప్రాసెసర్స్ని మేజర్గా 2 కంపెనీలు తయారు చేస్తాయి. ఒకటి ఇంటెల్, ఒకటి AMD. ఇంటెల్లో మీకు i3, i5, i7, i9 అని కనిపిస్తాయి. AMDలో మీకు Ryzen 3, Ryzen 5, Ryzen 7, Ryzen 9 అని ఇలా కనిపిస్తాయి. సో i3 ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెల్లో చూస్తున్నట్టయితే i3 అనేది బేసిక్ ప్రాసెసరు, i5 అనేది మిడ్ రేంజ్ ప్రాసెసరు, i7, i9 అనేది మీకు హై ఎండ్ అంటే మంచి పెద్ద టాస్క్ని పర్ఫామ్ చేయడానికి ఈ ప్రాసెసర్ యూజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. సో అందరూ i5 ప్రాసెసర్ లేకపోతే i7, i9 ప్రాసెసర్ అంటే బెస్ట్ ప్రాసెసర్లు ఏ టాస్క్ అని చేస్తాయని అనుకుంటారు. కానీ ఇక్కడ మీకు ఒక చిన్న ట్రిక్ ఉంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు i5 ప్రాసెసర్ని కొనాలనుకుంటారు. i5 ప్రాసెసర్లో మీకు 2 సిరీస్లు ఉంటాయి మేజర్గా. ఒకటి ప్రాసెసర్ చివర్లో H అని కనిపిస్తుంది, ఇంకోటి ప్రాసెసర్ చివర్లో మీకు U అని కనిపిస్తుంది. సో ఈ HU డిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. U అని అంటే లో పవర్ కన్జంప్షన్, అంటే మీకు ఇది పెద్ద టాస్క్లు చేయలేదు. కాకపోతే ఇది ఎందుకు తయారు చేస్తారంటే మీకు లో పవర్ కన్జంప్షన్ కోసం. అంటే మీరు ల్యాప్టాప్ను ఎక్కడైనా తీసుకొని వాడుకోవచ్చు. ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టకుండా మీకు బ్యాటరీ అయితే మీకు ఎక్కువసేపు వస్తుంది. ఈ H అనే ప్రాసెసర్ ఉన్న సిరీస్ ఏంటంటే పెద్ద టాస్క్లు చేయడానికి ఈ ప్రాసెసర్ మీకు మంచి సూట్ అవుతుంది. కాకపోతే ఇది ఏంటంటే U ప్రాసెసర్ లాగా కాకుండా మీకు ఇది పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ఛార్జింగ్ పెట్టకుండా దీన్ని ఎక్కువసేపు యూజ్ చేయలేరు. ఛార్జింగ్ అనేది తొందరగా దిగిపోతుంది. సో మీకు అర్థమవుతుందా U ప్రాసెసర్, H ప్రాసెసర్ ఉన్న డిఫరెన్స్. మీరు U ప్రాసెసర్ని తీసుకొని పెద్ద టాస్క్లు చేద్దామనంటే అది చాలా హ్యాంగ్ అవుతుంది, మీరు డిసప్పాయింట్ అవుతారు. అందుకోసం మీరు పెద్ద ప్రాసెసర్ని లైక్ ప్రోగ్రామింగ్స్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ గేమ్స్ కానీ ఆడాలనుకుంటే ఎప్పుడైనా కానీ ఈ హెచ్చున్న ప్రాసెసర్ని మీరు కన్సిడర్ చేయాలి. కాకపోతే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బ్యాటరీ అనేది తక్కువసేపు వస్తుంది. మీరు ఎప్పుడు కానీ తొందర ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అర్థమవుతుంది అనుకుంటున్నా మీకు. సో AMDలో కూడా Ryzen 3, Ryzen 5, 7, 9 ఇందులో కూడా సేమ్ HU ప్రాసెసర్లు ఉంటాయి. H అనేది పెద్ద టాస్క్లు చేయడానికి, U అనేది లో పవర్ కన్జంప్షన్ కోసం తయారు చేస్తారు. అర్థమైందా ప్రాసెసర్ల గురించి. సో నెక్స్ట్ విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జనరేషన్ కూడా చూడాలి. i5 13 జనరేషనా, లేకపోతే 15 జనరేషనా, 14 జనరేషనా. మీరు లేటెస్ట్ జనరేషన్ ఉన్న ల్యాప్టాప్ మాత్రమే కన్సిడర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు AI ఫీచర్లు అనేవి ప్రతి ఒక్క ల్యాప్టాప్లో వస్తున్నాయి. మీరు ఓల్డ్ జనరేషన్ ల్యాప్టాప్ని తీసుకున్నారనుకోండి, మీరు చాలా ఫీచర్స్ని అయితే మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మంచి ప్రాసెసరు ప్లస్ మీకు లేటెస్ట్ జనరేషన్ ల్యాప్టాప్ని కన్సిడర్ చేయండి. సో నెక్స్ట్ విషయం వచ్చేసి ర్యామ్. ఈ ర్యామ్ అనేది ల్యాప్టాప్ స్పీడ్కి చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడున్న జనరేషన్లో ఏఐ ఫీచర్స్ కానీ అప్లికేషన్స్ కానీ చాలా హెవీగా ఉంటున్నాయి. సో ఈ ర్యామ్ అనేది మినిమం 16 GB ఉండేటట్టు చూసుకోండి. కొంచెం ఖర్చు ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే మనకు ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఏఐ ఫీచర్స్ కానీ ఈ అప్లికేషన్స్ కానీ చాలా హెవీగా ఉన్నాయి ఇప్పుడు. సో మీరు 16 GB ర్యామ్ ఉన్న ల్యాప్టాప్ని కన్సిడర్ చేయాలని నేనైతే రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీరు జస్ట్ ఎంఎస్ ఆఫీస్ కోసం కానీ ల్యాప్టాప్ కావాలనుకుంటే నార్మల్గా 8 GB కూడా సరిపోతుంది. కాకపోతే నేనైతే 16 GB ర్యామ్ అయితే రికమెండ్ చేస్తాను. కొంచెం మనీ ఎక్కైనా పర్లేదు, మీకు ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది. సో దీని తర్వాత నెక్స్ట్ విషయం వచ్చేసి స్టోరేజ్. ఈ స్టోరేజ్ విషయంలో కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, చాలా మిస్టేక్ చేస్తారు. స్టోరేజ్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి HDD, ఒకటి SSD. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 TB HDD స్టోరేజ్ ఉన్న ల్యాప్టాప్ తీసుకొని 512 GB SSD ఉన్న స్టోరేజ్ ఉన్న ల్యాప్టాప్ తీసుకున్నట్టయితే మీకు ప్రతి దానిలో అప్లికేషన్స్ కానీ లేకపోతే ఏదైనా ఓపెన్ చేసినప్పుడు మీకు SSD ఉన్న ల్యాప్టాప్లోనే తొందర మీకు టాస్క్లు అనేది రన్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ SSD అనేది లేటెస్ట్ జనరేషన్, ఈ HDD స్టోరేజ్ అనేది ఓల్డ్ జనరేషన్ అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మినిమం 512 GB SSD స్టోరేజ్ ఉన్న ల్యాప్టాప్ని అయితే మీరు తీసుకోండి, ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది. లేకుంటే మీరు చాలా వరకు మీ ఫైల్స్, ఫొటోస్ అన్నీ డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు చాలా MBలు, KBలతో వస్తుంది, మీకు తెలిసిన విషయమే. ఇక దీని తర్వాత డిస్ప్లే విషయానికి వస్తే HD డిస్ప్లే తీసుకోవచ్చు. డిస్ప్లే సైజ్ అంటే స్క్రీన్ సైజ్ విషయానికి వస్తే నార్మల్గా మీరు 14 ఇంచ్ డిస్ప్లే అయితే మీరు బస్సులో కానీ ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఒకవేళ వీడియో ఎడిటింగ్ కోసం కానీ, గేమ్స్ కోసం కానీ, ప్రోగ్రామింగ్స్ కోసం కానీ మంచి విజువల్స్ కావాలంటే మినిమం 15.6 ఇంచ్ ఉన్న డిస్ప్లేనే చూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు వీడియో ఎడిటింగ్ కానీ గేమింగ్ ఆడేటప్పుడు మీకు మంచి విజువల్స్ ఇస్తుంది. ఎంత పెద్ద స్క్రీన్ ఉంటే మీకు అంత మంచి విజువల్స్ అయితే కనిపిస్తాయి. సో ఇవన్నీ విషయాలు చెప్పిన తర్వాత చాలామందికి ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే మాకు హై పర్ఫార్మెన్స్ ఉన్న ల్యాప్టాప్ కావాలి, ఎట్ ద సేమ్ టైం బ్యాటరీ కూడా మనకు ఎక్కువసేపు రావాలి అని చాలామందికి అయితే కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళ కోసమే యాపిల్ వల్ల మ్యాక్బుక్ సెట్ అవుతుంది. కాకపోతే మీకు తెలిసిన విషయమే, మ్యాక్బుక్స్ అనేవి చాలా ప్రైజ్గా ఉంటాయి. కాకపోతే మీకు ఇందులో మీకు హై ఎండ్ టాస్క్లు ఈజీగా చేసుకోవచ్చు. ప్లస్ మీకు బ్యాటరీ కన్జప్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఆపిల్ మ్యాక్బుక్స్లో, అర్థమవుతుంది అనుకుంటున్నా. సో దీని తర్వాత మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పోర్ట్స్ విషయానికి వస్తే మీరు Type-C పోర్ట్ ఉందా లేదా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే ప్రతి మొబైల్స్లో కానీ ప్రతి డివైస్లో Type-C పోర్ట్ వస్తుంది. సో మనకు ఒకవేళ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మీకు ల్యాప్టాప్లో Type-C పోర్ట్ ఉందనుకోండి, మీకు ఈజీగా అవుతుంది. సో మీకు ల్యాప్టాప్లో Type-C పోర్ట్ ఉందా లేదా చూసుకోండి. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీ ల్యాప్టాప్ కొనేటప్పుడు కన్సిడర్ చేయాల్సింది. ఓకే, మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సీ యూ.